జై స్వరాజ వరల్డ్ టీవీ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను రేగుంట సునీల్ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా. ఈ దేశంలో అంటరానితనాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీకి, గుళ్ళోకి రానియని పార్టీకి, గుళ్ళోకి మేము వెళ్తేనే మా చెవులల్ల సీసం పోసి నోళ్లల్ల సీసం పోసి చెవులల్ల సీసం పోసినటువంటి పార్టీకి, అడుగడుగునా మమ్మల్ని అణిచివేస్తూ దాడులు చేస్తున్నటువంటి పార్టీకి మా మాదిగల పెద్దన్న మందకృష్ణ నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడాన్ని మాదిగ హక్కుల దండోర తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన బీజేపీకి మద్దతుగా ఎక్కడెక్కడనైతే ప్రెస్ మీట్లు పెట్టి మీటింగులు పెడతాడో బీజేపీని అక్కడక్కడ ఎండగడుతూ వాళ్ళు చేసినటువంటి మోసాల్ని, దళితులకు చేసిన అవమానాల్ని, బాధల్ని తప్పకుండా ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి మాదిగ హక్కుల దండోర సంసిద్దమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే వరంగల్ పార్లమెంటు పరిధిలో కడియం కావ్య గారికి మాదిగ హక్కుల దండోర సంపూర్ణ మద్దతుని సందర్భంగా ప్రకటిస్తున్నాం. కడియం కావ్య గారికి మా మద్దతు ప్రకటించడం వెనుక ఒక బలమైన 2 కారణాలున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజకీయ రంగంలో మహిళలు రాణించడంలో అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అట్లాంటి మహిళలలో, ఎస్సీలలో ఒక ఉపకులానికి సంబంధించినటువంటి కడియం కావ్య గారు ముందుకు రావడం, సేవారంగం నుంచి రాజకీయాలకు రావడాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. దాంతో పాటు మాదిగ ఉద్యమంలో కడియం శ్రీహరి గారి పాత్ర కీలకంగా ఉన్నది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ అమలు కావడంలో ఆయన పాత్ర ఎక్కడా తీసిపోలేని విధంగా ఉన్నది. దానితో పాటు ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వర్గీకరణ కోసం ఆయన కృషి చేసిండు. ఆ కృషి చేసిండడానికే సాక్ష్యం ఆయన స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎస్సీ వర్గీకరణ చేయండి అని చెప్పేసి లేఖ రాయడం జరిగింది. లేఖ రాయడమే కాదు, ఆ లేఖ రాయడంతో పాటు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లి వర్గీకరణ మీరు చెయ్యండి, లేకపోతే వర్గీకరణ చేసుకునే అధికారమైన మా రాష్ట్రాలకు కల్పించండి అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి అప్పీల్ చేయడం జరిగింది. అట్లా కడియం శ్రీహరి గారి పాత్ర మాదిగ దండోర ఉద్యమంలో ఉన్నది కాబట్టి ఆయన ఏనాడైనా మాదిగలు, అణగారిన వర్గాలు, పేదలు బాగుపడాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేసేటువంటి నాయకుడు కాబట్టి కడియం శ్రీహరి గారి కూతురు అయినటువంటి మా దళిత జాతి ఆడబిడ్డ అయినటువంటి కడియం కావ్యక్కకు మేము భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి మాదిగ హక్కుల దండోర పనిచేస్తా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మందకృష్ణ మాదిగ్ గారు బాహుటంగా చాలాసార్లు అనేక సభల్లో కూడా మాట్లాడారు. ఉపకులానికి సంబంధించిన కడియం శ్రీహరి మాదిగ సమాజానికి ఏమీ చేయలేదు, ఈ ఎంపీ ఎలక్షన్లో కడియం కావ్య ఓటమి లక్ష్యంగానే మేము పనిచేస్తామని చెప్పి మాదిగ సమాజానికి పిలుపునిచ్చారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మా కృష్ణన్నకు మేము ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కృష్ణన్న, మీరు మద్దతు చేసే వ్యక్తి ఆరూరు రమేష్ గారు ఏ రోజన్నా మాదిగ దండోర ఉద్యమంలో ఒక్క రోజన్నా ఒక పాత్రన్న వహించిండ్రా? కనీసం మీతో పాటు ఒక్క వేదికనైనా పంచుకున్నాడా? మీరొక్కసారి ఆలోచించాలి. కానీ కడియం శ్రీహరి గారి పాత్ర ఆ రోజు ఉన్నది కదా. మీరే అనేక సార్లు కడియం శ్రీహరి అన్నే మా జాతికి పెద్ద దిక్కు అని మాట్లాడింది కదా. మరి ఇవాళ ఎందుకోసం శ్రీహరి అన్న మీద అవాకులు చెవాకులు పేరుతాండ్రు? మీకు ఇవాళ ఇది కొత్త కాదు అన్న. మీరు వ్యక్తులను టార్గెట్ చేస్తారు, తర్వాత మీ తప్పు తెలిసిన తర్వాత, సమాజం గమనించిన తర్వాత మళ్ళా వ్యక్తులకు క్షమాపణలు చెప్తారు. ఉదాహరణకి 2 ఏళ్ల క్రితమే ఈ పక్కనున్న హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో మీరు ఏమన్నారు? ఈటల రాజేందర్ గారి మీద అవాకులు చెవాకులు వేయలేదా? అవాకులు చెవాకులు వేరి ఆయన రెడ్డి వాది అని చెప్పలేదా? ఆయన మాదిగ జాతిని మోసం చేసిండని దొంగట్లేయించలేదా? మరి అట్లాంటి వాళ్ళు ఇవాళ మీరే మీ తప్పు మీరు తెలుసుకొని ఈటల రాజేందర్ గొప్ప నాయకుడు అని మాట్లాడతలేరా? ఇవాళ కడియం శ్రీహరి అన్న విషయంలో కూడా మీరు అట్టనే చేస్తున్నారు. ఇలా కడియం శ్రీహరి అన్న ఎంత గొప్ప నాయకుడు అంటే మీరు ఆ రోజు మాకు చెప్తే మేము విన్నాం కదా. అనేక వేదికల మీద, మీటింగ్ల మీద టీడీపీ నుంచి కడియం శ్రీహరి అన్న మన జాతి కోసం మాట్లాడుతుండని చెప్పి మీరే అనేక సార్లు చెప్తే మీ తమ్ముళ్ళుగా విని నేర్చుకున్న వాళ్ళం కదా మేము. కడియం శ్రీహరి అన్న పాత్ర దండోర ఉద్యమంలో ఉన్నది, ఆయన సహకారం దండోర ఉద్యమానికి ఉన్నది కాబట్టి మేము కడియం శ్రీహరి అన్నకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం.